ఈరోజు యోగా క్లాస్లో అర్ధ పద్మ వశిష్ఠాసనం గురించి తెలుసుకుందాము. ఈ అర్ధ పద్మ వశిష్ఠాసనంలో ఎలాంటి వార్మప్ చేయాలో ముందుగా చేద్దాము. మనము బద్ధకోణాసనంలో వెళ్ళి వార్మప్ చేద్దాము. మోకాలని పైకి కిందికి చేస్తూ అర్ధ పద్మాసనము చేయడానికి, పూర్ణ పద్మాసనం చేయడానికి ఈ బద్ధకోణాసనం చాలా పనికొస్తుంది. అన్ని ఆసనాలకి ఈ బద్ధకోణాసనము వార్మప్గా వాడితే చాలా మంచిది. దీని తర్వాత ఒక కాల్ని సూటిగా చేసి మీరు జాను శీర్షాసనంలో కూర్చోండి. చేతులని కింద పెట్టి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ ఈ జాను శీర్షాసనం చేయడానికి మనం ప్రయత్నించాలి. అయితే ఇక్కడ తలని ఇంత కింద చేయకుండా కొద్దిగా పైకి చేసి చేతులని మ్యాట్పై పెట్టి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతాము. కాళ్ళ కండరాలపై ప్రభావం పడేలాగా చూడండి. దాని తర్వాత పైకి వచ్చి కూర్చోండి. జాను శీర్షాసనంలో కుడి కాలు కింద ఉంది. ఇప్పుడు ఆ కుడి పాదాన్ని పైకి తీసుకుని వచ్చి అర్ధ పద్మాసనంలో తీసుకుని రండి. ఈ విధంగా వార్మప్గా మనము ఈ ఆసనాన్ని వాడుతాము. ఇక్కడ నుంచి రెండో వైపు. దాని తర్వాత పాదాన్ని పైన పెట్టి పద్మాసనంలో తీసుకెళ్ళండి. ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగాలి. కాళ్ళ వెనకాల భాగంలో స్ట్రెచ్ పడేలాగా చూడండి. దీని తర్వాత మనము మోకాలపై వచ్చేసేయండి. ప్లాంక్ అంటే పలక పోస్చర్లో వెళ్ళాలి. మోచేతులని కొద్దిగా బెండ్ చేసి చేతుల వేళ్ళని దూరంగా చేసి ప్లాంక్ పోస్చర్లో ఉండండి. ఇక్కడ నుంచి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. ప్లాంక్ పోస్చర్లో రండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ప్లాంక్ పోస్చర్లో రండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మళ్ళీ ప్లాంక్ పోస్చర్లో వచ్చి పొట్ట కండరాలను బిగిస్తూ ఛాతీని పైకి చేయాలి. మోచేతులని బెండ్ చేసి పొట్టని ఇంకొద్దిగా నడుముని పైకి చేసి ఇక్కడ ఉండండి. నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళి కాళ్ళ మడమలని పైకి కిందికి చేస్తూ కాళ్ళని వార్మప్ చేయండి. దీని తర్వాత మనం ప్లాంక్ పోస్చర్లో రావాలి. కుడి కాల్ని ఈ విధంగా కుడివైపు తీసుకొని రండి. కుడి కాల్ని కుడివైపు చేసి చేయిని పైకి లేపి అర్ధ వశిష్ఠాసనం చేద్దాము. ఇక్కడ కొంత సమయం పాటు ఉండి ఎడమ మోచేయిని బెండ్ చేయండి. చేయిని కింద పెట్టేసి కాలుని అధోముఖ శ్వానాసనంలో తీసుకొని వెళ్ళాలి. రెండో వైపు అదేవిధంగా మడమని మ్యాట్ పై తీసుకొని వచ్చి వశిష్ఠాసనం చేద్దాము. చెయ్యి కింద పెట్టేసి కాలుని వెనకాల తీసుకెళ్ళండి. మోకాలని కింద పెట్టేసేయండి. ఇప్పుడు కుడి కాలుని అర్ధ పద్మాసనంలో తీసుకొని రావాలి. ఈ విధంగా సైడ్ వైపు తిరుగుదాము. బిగినర్స్ ఈ విధంగా అర్ధ పద్మ వశిష్ఠాసనము చేసుకోవచ్చు. ఒకవేళ మీతో అయితే మోకాల్ని కూడా పైకి లేపి
ఈ విధంగా పూర్తిగా అర్ధ పద్మ వశిష్ఠాసనము చేసుకోవచ్చు. దాని తర్వాత కిందికి వచ్చి కూర్చోండి. ఇప్పుడు రెండో వైపు ఈ విధంగా మీరు ప్లాంక్లో వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ కుడివైపు తిరిగి మీ కుడి కాలుని పద్మాసనంలో తీసుకొని రండి. పద్మాసనంలో తీసుకొని రాలేకపోతే మోకాలుని మ్యాట్పై పెట్టవచ్చు. ఈ విధంగా రెండో వైపు కూడా మీరు ఆసనంలో పద్మాసనంలో వెళ్ళవచ్చు. వీలవుతే మోకాలని పైకి లేపి పూర్తి విధంగా ఈ వశిష్ఠాసనము కాలుని పట్టుకొని చేయండి. ఈరోజు మీరు చేతిని ఈ విధంగా పైకి చేసి చేయకండి, కాలుని పట్టుకొని మాత్రము చేయండి. ఈ విధంగా చేతిని పైకి చేసి చేయకండి. దాని తర్వాత నెమ్మదిగా కింద కూర్చోవాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధ పద్మ వశిష్ఠాసనం. ఈ ఆసనం చేయడం వలన భుజాలకు మరియు తొడలకు చాలా మంచిది. ఆ కండరాలన్నీ కూడా బాగా బలపడతాయి. ఇప్పటి వరకు మన బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా వెళ్ళిపోయి బాడీకి మంచి ప్రశాంతత, రిలాక్సేషన్ లభిస్తుంది. అలాగే మానసిక వికాసం కలుగుతుంది.